హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు సినిమా చూస్తే చెప్తా. ఈరోజు మనం మాట్లాడుకునే సినిమా పేరు 'రాజాసాబ్'. భయ్యా, ఈరోజు హైదరాబాద్లో ఉన్నోళ్ళకి ఒక 'రాజాసాబ్' టికెట్ దొరకడానికి ఎన్ని కష్టాలు పడ్డారో వాళ్ళకి తెలుస్తుంది. సర్లే పొద్దున్నే లేచి టికెట్ల గురించి బుక్ మై షో ఓపెన్ చేస్తే టికెట్స్ లేవు. సర్లే ఆఫ్టర్నూన్ చూద్దాం కదా అని చెప్పి ఓపెన్ చేస్తే అప్పుడు లేదు. ఇంకా అసలు సంగతి ఏంటి అని చెప్పేసి ట్విట్టర్ ఓపెన్ చేసి చూస్తే ఒకడేమో 7:30 అంటాడు, 8:30 అంటాడు. లేదు షోస్ వచ్చి పోస్ట్‌పోన్ అని 10:30కి అంటారు. సరే, సరే అని చెప్పి వెయిట్ చేసి ఇంకా 11:00కి దుప్పటి కప్పుకొని పడుకుందాం అనుకుంటే అప్పుడు వదిలాడు భయ్యా టికెట్లు. అది కూడా కొన్ని థియేటర్లలో మాత్రమే. సర్లే ఇంతకీ దొరికిందే ప్రసాదం అనుకొని సినిమాకైతే వెళ్ళిపోయా. సినిమాకెళ్ళి సీట్లో కూర్చున్నాక ఒక్కటే అనుకున్నా భయ్యా కూర్చొని, సినిమా బాగుండే చాలురా భయ్. పొద్దున్నుంచి టికెట్ల కోసం వాడెవడికో వీడెవడికో ఫోన్ చేసి ఎప్పుడు వస్తాయని చెప్పి అడిగి కష్టపడి ఇంత కష్టపడ్డాక జర సినిమా బాగుంటే చాలు, ఇంటికి పోయి జర రివ్యూ చేసుకొని మంచిగా నిద్రపోవచ్చు అని ఒక్కటి మైండ్లో పెట్టుకొని థియేటర్లో కూర్చున్నా. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే సినిమా నాకైతే పర్వాలేదు అనిపించింది. సో మనం ఇప్పుడు కథ గురించి మాట్లాడుకుంటే కనుక మనకి ట్రైలర్లో చూపించినట్టే తాత నానమ్మ మనవడు మధ్య జరిగే స్టోరీ 'రాజాసాబ్' స్టోరీ అనమాట. సో సినిమా స్టార్టింగ్ వచ్చేసరికి ప్రభాస్ అన్న ఇంట్రో అయితే పిక్స్ నాకైతే చాలా నచ్చింది. మనకొక వింటేజ్ డార్లింగ్ సినిమాలో ఉండే ప్రభాస్ అయితే మనకి ఇంట్రోలోనే అర్థమైపోతాడు క్యారెక్టర్ ఇలానే ఉంటుందని చెప్పేసి. ఆ తర్వాత ఎప్పుడైతే స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ చాలా బాగుంది అనుకున్నామో సినిమా అనేది మెల్లమెల్లగా డ్రాప్ అవుతూ పడిపోతూ ఉంటుందన్నమాట. ఎందుకు అంటే స్క్రీన్ ప్లే అనేది మనం ఇప్పటికీ చాలాసార్లు చూసినట్టే అనిపిస్తూ ఉంటుంది. అండ్ మనకి సినిమా అనేది చాలా ల్యాగ్ వెళ్తుంది అన్నట్టు ఒక ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ ద ఎడిటింగ్ పార్ట్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఈజ్ వెరీ బ్యాడ్. అసలు ఒక్కొక్క సీన్కి ట్రాన్సిషన్స్ ఇస్తూ ఉంటాడు. అసలు వాడు ఎడిటింగ్ చేసిండా ఏం చేసిండా అని కూడా మనకు కొన్నిసార్లు అర్థం కాదు. అంత వరస్ట్ ఉంటుంది అనమాట. సరే, ఇంకా సినిమా ఫస్ట్ హాఫ్లోనే పోయిందా అనుకునే టైంకి ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ ఒక సీక్వెన్స్ పడుతుంది. దట్ ఈస్ గుడ్. అండ్ ద సెటప్ ఫర్ ద సెకండ్ హాఫ్ ఆల్సో ఈస్ డీసెంట్. సో ఫస్ట్ హాఫ్ అనేది ఒక యావరేజ్ ఫస్ట్ హాఫ్ లెక్క మనం అనుకోవచ్చు. సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్టార్ట్ అయ్యాక ఫస్ట్ 20 మినిట్స్ అనేది ఒక కామెడీ ట్రాక్ అనేది నడుస్తుంది. నాకైతే పర్సనలీ ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. ఏదైతే వీళ్ళు మనకి ట్రైలర్లో చూపించినట్టు ఒక బంగ్లాకి వెళ్తారో ఆ బంగ్లాలో స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ కామెడీ సీన్ అనేది కామెడీ ట్రాక్ అనేది నడుస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ గుడ్. ఆ తర్వాత మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ సీన్ పడ్డమ్మటే మనకి సడన్గా వేరే సాంగ్ ఏదో వస్తుంది. అది అయిపోయిన తర్వాత ఇంట్రెస్టింగ్ సీన్ పడుతుంది, మళ్ళీ సాంగ్. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఒక సీన్ నుంచి ఇంకో సీన్ వెళ్ళేలోపు మనకి ఫ్లో అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. సో ఈ ఫ్లో అనేది డిస్టర్బ్ అయిపోయేసరికి ఇంకా అయిపోయింది రాబోయ్ సినిమా, ఇంకా మనకి ఓపిక అయిపోయింది, ఇంకా ఎట్లయినా రాడ్ అన్నప్పుడు అప్పుడు పడుతుంది భయ్యా క్లైమాక్స్ పోర్షన్. ప్రభాస్ అన్న ఫస్ట్ ఒక ఎమోషన్ సీన్ ఉంటుంది. ఎమోషన్ సీన్లో యాక్టింగ్ అనేది కిరాక్ చేసిన తర్వాత యాక్షన్ సీక్వెన్సెస్ వస్తాయి. దాంట్లో ప్రభాస్ అన్ననే మనం ఎందుకు మాన్స్టర్ అంటామో చూపించేసిన సినిమాలో. సరే, అయిపోయిన తర్వాత నాకైతే కనుక రాజాసాబ్ అనేది ఒక యావరేజ్ ఫిలిం, అంతకుమించి ఎక్కువ చెప్పలేము. మరి ఇప్పుడు ఇంకా యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రభాస్ మ్యాన్, ఆయనైతే కనుక ఈ సినిమాకి మొత్తం హార్ట్ ఎవ్రీథింగ్ మొత్తం పెట్టేసిన సినిమాలో. మనం ఒకప్పుడు ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్, బుచ్చిగాడు, ఈ వన్ లైన్ పంచెస్ ఏవైతే ఉంటాయో అన్నవి వాటికి ఎంత నవ్వుకుంటామో ఈ సినిమాలో కూడా కొన్ని చోట్ల అంత నవ్వుకుంటాం. అండ్ ప్రతి ఒక్క సీన్ ప్రభాస్ అన్నది స్టైల్గా అండ్ యాక్షన్ కానీ ప్రతిదీ చాలా బాగుంటుంది. ఇంకా హీరోయిన్స్ గురించి వచ్చి మాట్లాడితే కనుక
నాకు ఈ క్వెషన్ మాత్రం నిజంగా 'మారుతి భయ్యని' అడగాలనిపిస్తుంది భయ్యా. ఆయన 'ప్రభాస్' అన్న ఇద్దరు హీరోయిన్‌లు కావాలని పెట్టిండా? లేకపోతే స్టోరీకి కావాలని పెట్టిండా? నాకిప్పటికి అర్థం కావట్లే. అసలు సినిమాలో ముగ్గురు ఇద్దరుండడమే ఎక్కువ అనుకుంటా. మళ్ళీ మూడో ఆమెని తెచ్చి ఇరికిచ్చిండు సినిమాలో. చెప్పాలంటే హీరోయిన్‌లకు అసలు క్యారెక్టర్ ఏం లేదు. సో, సంజయ్ దత్ వచ్చేసరికి సంజయ్ దత్ పర్ఫార్మెన్స్ ఆల్సో డీసెంట్. ఇంకా యాక్టర్స్ విషయాన్ని పక్కన పెడితే ఎడిటర్. ఎడిటింగ్ అనేది చాలా వీక్ సినిమాకి. చాలా అంటే చాలా వీక్. ఎందుకు అంటే అసలు ఒక సీన్‌కి, ఇంకొక సీన్‌కి ఆ ఎడిటింగ్ వల్లే సగం ఫ్లో అనేది పోయిందని అయితే అనిపిస్తూ ఉంటది. అండ్ సాంగ్స్ ప్లేస్‌మెంట్ గానీ, ఏదైనా సరే అసలు వర్కౌట్ అవ్వలేదది. తర్వాత తమనన్న మ్యూజిక్ వచ్చేసరికి గనక, మ్యూజిక్ కొన్ని చోట్ల మంచిగుంది, కొన్ని చోట్ల డీసెంట్ అనిపిచ్చింది. సో, ఐ యామ్ గోయింగ్ విత్ ద డీసెంట్. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అంటారా? ఏమో మరి 450 కోట్లు అంటున్నారు. వీఎఫ్ఎక్స్ అయితే గనక అలా బ్యాడ్ అని చెప్పలేము. అలా ఎక్సలెంట్ అని చెప్పలేం. ఇట్ ఈస్ ఆల్సో డీసెంట్. ఇంకా కమింగ్ టు మన అడ్రస్ చెప్పిన వీరుడు, ధీరుడు మన డైరెక్టర్ మారుతి సాబ్. మారుతి గారు మనకేదో చెప్పాలనుకున్నారు. కానీ అదైతే కరెక్ట్‌గా మనకి స్క్రీన్ మీద చూపిచ్చారనైతే నేను చెప్పలేను. ఎందుకంటే ఆయన కొన్ని కొత్త ఎలిమెంట్స్ అనేవి తీసుకొనొచ్చిండు భయ్యా. సహస్ర చక్రం అండ్ హిప్నోటిజం. సో, ఇలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తీసుకొనొచ్చినా సరే, అది స్క్రీన్ మీద కరెక్ట్‌గా చూపిచ్చారనైతే నాకు అనిపియలేదు. సో, మేబీ పేపర్ మీద పెట్టిన కాన్సంట్రేషన్ స్క్రీన్ మీద పెట్టలేదనిపించినట్టు అనిపిస్తుంది నాకైతే. మీరు అనుకోవచ్చు భయ్యా, వీడేంటి ఇన్ని నెగెటివ్స్ చెప్పిండు, మరి సినిమా బాలేదని చెప్పకుండా పర్వాలేదంటున్నాడని. కాకపోతే సినిమా గురించి చెప్పాలంటే 'ప్రభాస్' వన్ మ్యాన్ షో. అండ్ మనం గమనిస్తే గనక సినిమాలో ఇంట్రడక్షన్ గానీ, ఇంటర్వల్ గానీ, క్లైమాక్స్ గానీ చాలా మంచిగున్నాయి. ఏవైతే మధ్యలో పోర్షన్స్ ఉన్నాయో అవి అప్ అండ్ డౌన్ అవుతున్నాయి కాబట్టి, మనం ఈరోజు ఈ సినిమాని ఒక యావరేజ్ బొమ్మ కింద కన్సిడర్ చేస్తున్నాం. That's it for the review guys. If you like this video, please like, share and subscribe.